త్రిపుర తర్వాత రామ్ చరణ్ ఫుల్ జోస్ మీద ఉన్నాడు. గేమ్ చేంజర్ మూవీని ఫినిష్ చేసుకుని RC16 RC17 కి ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. మన మెగా ఫ్యామిలీకి త్రిపాత్రాభినయం చేయడం పెద్ద గొప్ప విశేషమేం కాదు. మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు మనగాళ్ళు సినిమాలో 3 పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అదే తరహాలోనే రామ్ చరణ్ కూడా 3 పాత్రల్లో కనిపించబోతున్నాడనే వార్తలైతే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపేస్తున్నాయి. మరి 3 పాత్రల్లో నటిస్తాడు అంటే ఒక పాత్ర గ్యారంటీ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర ఉంటుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. గతంలో జై లవకుశ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ 3 పాత్రల్లో నటించాడు. అందులో ఒక పాత్ర నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర. జై లవకుశ మూవీని రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీకి లింక్ పెడితే పప్పులో కాలేసినట్లే. మరి నిజానికి రామ్ చరణ్ ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా 2 పాత్రల్లో నటించబోతున్నాడు. తండ్రిగా అప్పన్న క్యారెక్టర్ పొలిటికల్ లీడ్ ఉన్న పాత్ర అని తెలుస్తుంది. అతనికి జోడీగా అంజలి నటిస్తుందట. అయితే అప్పన్న కొడుకు రామనందన్ క్యారెక్టర్లో రామ్ చరణ్ 2 వేరియేషన్లు ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. కొంత భాగం కాలేజీ స్టూడెంట్గా రామ్ చరణ్ పాత్ర ఎక్సలెంట్గా ఉంటుందని తెలుస్తుంది. తర్వాత సివిల్ సర్వీస్ సాధించి IAS ఆఫీసర్గా మారిన తర్వాత రామ్ చరణ్ లుక్ కంప్లీట్గా మారిపోతుందట. ఈ 2 క్యారెక్టరైజేషన్స్ వేరియేషన్లు పర్ఫెక్ట్గా శంకర్ డిజైన్ చేశాడని చెప్పుకొస్తున్నారు. అయితే రామ్ చరణ్ కి ప్రతినాయకుడిగా SJ సూర్య నటిస్తున్నాడు. అవినీతి రాజకీయ నాయకుడిపై పోరాడే IAS ఆఫీసర్గా రామ్ చరణ్ కనిపించబోతున్నాడని తెలుస్తుంది. మరి మెగా ఫ్యాన్స్ కోరుకునే మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఈ సినిమాలో ఉండబోతున్నాయని తెలుస్తుంది. అయితే గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ పోషిస్తున్న ఈ 3 వేరియేషన్స్ ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంటాయో వేచి చూడాలి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.